కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో ఇటీవల జరిగిన హత్యకు సంబంధించి ప్రధాన ముద్దాయి కుల్లా రాజబాబును జగ్గంపేట సీఐ వీఆర్కే శ్రీనివాస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట సర్కిల్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పాత కక్షల కారణంగానే కాకర అప్పారావును ఇనుప రాడ్డుతో దాడి చేసి తన తమ్ముడి సహకారంతో హత్య చేసినట్టు నిందితుడు రాజబాబు విచారణలో అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. భూపాలపట్నం గ్రామంలో 5వ తారీఖు రాత్రి సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఒక హత్య జరిగిందండి. ఆ హత్య కేసులో ఈ కేసులో ముద్దాయిని కుల్లా రాజబాబు అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ 9 గంటలకి జగ్గంపేట సిఐ గారు అరెస్ట్ చేశారండి. ఈ కేసులో ఆయన యొక్క సోదరుడు కుల నాగేశ్వరం అని చెప్పేసి ఆయన కూడా ఉన్నట్టుగా ఎవిడెన్స్ వస్తుంది. కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తామండి. ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి రాజాబాబుని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుందండి. ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం రిమాండ్కి వెళ్తారు. అంటే వీళ్ళిద్దరికీ కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాట జరగడం, అప్పుడు కూడా ముద్దాయినేమో హత్యా ప్రయత్నం కింద కేసు రిజిస్టర్ చేసి అప్పుడు కూడా రిమాండ్కి పంపించడం జరిగిందండి. అంటే ఇందులో రాజకీయం లేదండి. అంటే వీళ్ళు ఈ చనిపోయిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే సామాజిక కార్యకర్త, కొన్ని రకాల ఆర్గనైజేషన్లు పనిచేసి కానీ ఆయన రాజకీయాల్లోనేమో ఆయన ఏ పార్టీలో కూడా యాక్టివ్గా తిరిగినట్లు దాఖలు. సంఘాలు ఆరోపిస్తున్నట్టుగా రాజకీయ పరంగా జరిగిన అధికారం అంటారు. రాజకీయ పరంగా ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా ఓపెన్గా క్లెయిమ్ చేయలేదు. అంటే ఇద్దరికి వ్యక్తిగతంగా అప్పుడు కేసు పెట్టడం అరెస్ట్ ఉంది, అదేమో పీటీలో ఉంది ఆ కేసు. ఆ కక్ష అనేది ఇంకా వాళ్ళ మనసులో ఉండుండొచ్చు, అవకాశం చూసి హత్య జరిగి ఉండొచ్చు. హత్య జరిగిన గతంలో ఏంటంటే మన కిర్లంపూడి కేసులో సంబంధించి అది వెరిఫై చేస్తామండి. ఆ రికార్డ్ అది వెరిఫై చేసి